ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి ఎందుకు వేశాడు? ఓన్లీ ఏది ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు. అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా? ఓట్ల కోసమా? భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావునే కాదుగా. చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మళ్ళాంటి మనిషే, కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు డబ్బులు? అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లలను చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు. నాడుగు నుండి చదివించాడు. బూట్ల కాడ నుంచి, లేసుల కాడ నుంచి, బట్టల కాడ నుంచి, వాటర్ ప్రూఫ్ బ్యాగు కాడ నుంచి, ట్యాబుల్ కాడ నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం? మానవ నిర్మాణం కోసం. దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవరకు జరగలా. జరుగుంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఓ మాట, ఏంటంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం, సంపద సృష్టిస్తాం అన్నాడు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అడగాపితే ఇంకోటి కనుక్కోండి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపద నువ్వు క్రియేట్ చేయగలవు? ఎవరిని అడగండి. ఎవడ సింపుల్ లాజిక్. నా ఇంట్లో రూపాయి లేకుండా నేను ఎలా బిల్డింగ్ ఉంటాను? నా ఇంట్లో పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను? ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే. దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు. కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకి, పాపం పేదలకు ఏం తెలుసు? ఇవన్నీ ఎంత మోసం చేసి ఇప్పటి వరకు ఆయన బతుక్కుంటూ వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే ఈ అర్బన్ ఓటర్ మహాశయులకి మీరు గమనించండి. ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్. అట్టొద్దు.